Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage English idioms with examples. Let's get started. First one, under the weather. Under the weather ante meaning feeling ill or unwell. Feeling ill or unwell అంటే అస్వస్థగా ఉండడం లేదా అనారోగ్యంగా ఉండడం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె అనారోగ్యంగా ఉన్నందున ఈ రోజు పనికి రావడం లేదు. ఆమె అనారోగ్యంగా ఉన్నందున ఈ రోజు పనికి రావడం లేదు. ఎవరినైనా మనం ఆమె ఎందుకు పనికి రాలేదు అని అడిగితే ఇలా చెప్తూ ఉంటారు కదా. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, she has been feeling under the weather, so she is not coming to work today. She has been feeling under the weather, so she is not coming to work today అని చెప్పాలి. నెక్స్ట్ వన్, on cloud nine. On cloud nine అంటే మీనింగ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అంటే చాలా ఆనందంగా ఉండడం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆమె తన డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఆమె తన డ్రీమ్ జాబ్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. ఎవరికైనా జాబ్ వస్తే మనం అంటూ ఉంటాం కదా, ఆమె జాబ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, she was on cloud nine after getting her dream job. She was on cloud nine after getting her dream job అని చెప్పాలి. నెక్స్ట్ ఐడియం, break the ice. Break the ice అంటే మీనింగ్ టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్. టు ఇనిషియేట్ కాన్వర్జేషన్ ఇన్ ఏ సోషల్ సెట్టింగ్ అంటే ఏదైనా మనం సోషల్ గ్యాదరింగ్స్ కి వెళ్తూ ఉంటాం కదా, అంటే పార్టీకి గానీ, ఫంక్షన్ కి గానీ, మీటింగ్స్ కి గానీ ఇలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సైలెన్స్ ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ సంభాషణని ప్రారంభిస్తాం కదా. అలా ప్రారంభించడాన్ని బ్రేక్ ది ఐస్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలంటే సంభాషణను ప్రారంభించడం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అతను పార్టీలో మాట్లాడడం ప్రారంభించడానికి ఒక జోక్ చెప్పాడు. అతను పార్టీలో మాట్లాడడం ప్రారంభించడానికి ఒక జోక్ చెప్పాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, he told a joke to break the ice at the party. He told a joke to break the ice at the party అని చెప్పాలి. నెక్స్ట్ వన్, let the cat out of the bag. Let the cat out of the bag అంటే మీనింగ్ reveal a secret accidentally. Reveal a secret accidentally అంటే ఏదైనా రహస్యాన్ని అనుకోకుండా బయట పెట్టడం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్ప్రైజ్ పార్టీ గురించి నేను రహస్యాన్ని అనుకోకుండా బయట పెట్టాను. సర్ప్రైజ్ పార్టీ గురించి నేను రహస్యాన్ని అనుకోకుండా బయట పెట్టాను. ఎవరికైనా మనం సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే దాని గురించి అనుకోకుండా బయట పెట్టామనుకో, అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో మనం I accidentally let the cat out of the bag about the surprise party. I accidentally let the cat out of the bag about the surprise party అని చెప్తాం. నెక్స్ట్ వన్, burn the midnight oil. Burn the midnight oil అంటే మీనింగ్ వర్క్ లేట్ ఇంటూ ద నైట్. వర్క్ లేట్ ఇంటూ ద నైట్ అంటే రాత్రి వేళ వరకు నిద్రపోకుండా కష్టపడ్డామని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నేను అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నేను అర్ధరాత్రి వరకు పని చేయాల్సి వచ్చింది. మనం అంటూ ఉంటాం కదా, ఏదైనా వర్క్ అయిపోకపోతే అర్ధరాత్రి వరకు పనిచేసి కంప్లీట్ చేయాలి అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో మనం I had to burn the midnight oil to finish the project on time. I had to burn the midnight oil to finish the project on time అని చెప్పాలి. నెక్స్ట్ ఐడియా, once in a blue moon. Once in a blue moon అంటే మీనింగ్ వెరీ రేర్లీ. వెరీ రేర్లీ అంటే చాలా అరుదుగా అని అర్థం.
ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మేము చాలా అరుదుగా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తాము. మేము చాలా అరుదుగా రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేస్తాము. మనం అంటూ ఉంటాం కదా, మేము ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళము, చాలా అరుదుగా వెళ్తాము అని. అలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో మనం We go out to eat at a restaurant only once in a blue moon. We go out to eat at a restaurant only once in a blue moon అని చెప్తాం. అంటే మేము చాలా అరుదుగా రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేస్తాము అని అర్థం. నెక్స్ట్ ఐడియం, the ball is in your coat. The ball is in your coat అంటే మీనింగ్ ఇట్స్ యువర్ టర్న్ టు టేక్ యాక్షన్. ఇట్స్ యువర్ టర్న్ టు టేక్ యాక్షన్ అంటే మీనింగ్ ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోవాల్సిన సమయం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను చేయగలిగినదంతా చేశాను, ఇప్పుడు చర్య తీసుకోవడం మీ వంతు. నేను చేయగలిగినదంతా చేశాను, ఇప్పుడు చర్య తీసుకోవడం మీ వంతు. మనం అంటూ ఉంటాం కదా, నేను చేయగలిగినదంతా చేశాను, ఇప్పుడు చేయడం మీ వంతు, లేదా ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం మీ వంతు, ఇలా చెప్తూ ఉంటాం కదా. ఇలాంటి సందర్భాల్లో ఈ సెంటెన్స్ ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో మనం ఐ హావ్ డన్ ఆల్ ఐ కెన్, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోట్. ఐ హావ్ డన్ ఆల్ ఐ కెన్, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఐడియం, స్పిల్ ద బీన్స్. స్పిల్ ద బీన్స్ అంటే మీనింగ్ రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్. రివీల్ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అంటే రహస్య సమాచారాన్ని బయట పెట్టడం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి బయట పెట్టకు. సర్ప్రైజ్ గిఫ్ట్ గురించి బయట పెట్టకు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే, డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ గిఫ్ట్. డోంట్ స్పిల్ ద బీన్స్ అబౌట్ ద సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఐడియం, ఏ పీస్ ఆఫ్ కేక్. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే మీనింగ్ సంథింగ్ వెరీ ఈజీ టు డూ. సంథింగ్ వెరీ ఈజీ టు డూ అంటే చేయడానికి అతి సులభమైన పని అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, పరీక్ష ఆమెకు చాలా సులభం. పరీక్ష ఆమెకు చాలా సులభం. మనం అంటూ ఉంటాం కదా, ఆమెకి ఈ పరీక్ష చాలా సులభం అని. అలాంటి సందర్భాల్లో ఈ ఐడియం ని ఉపయోగించవచ్చు. దీన్ని ఇంగ్లీష్ లో మనం ద టెస్ట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హెర్. ద టెస్ట్ వాజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ హెర్ అని చెప్పాలి. నెక్స్ట్ వన్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే మీనింగ్ టు డిస్క్రైబ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాజింగ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం. టు డిస్క్రైబ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాజింగ్ ఏ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లం అంటే ఏదైనా సిచ్యువేషన్ ని గాని ప్రాబ్లం ని గాని సరిగ్గా వివరించి చెప్పగలగడం అని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే సరిగ్గా చెప్పడం అని అర్థం. ఈ ఐడియం ని ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించవచ్చో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సమస్య గురించి తన విశ్లేషణతో అతను సరిగ్గా చెప్పాడు. సమస్య గురించి తన విశ్లేషణతో అతను సరిగ్గా చెప్పాడు. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే, హీ హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ విత్ హిజ్ అనాలిసిస్ ఆఫ్ ది ఇష్యూ. He hit the nail on the head with his analysis of the issue అని చెప్పాలి. That's it for today. If you like the video, please like, share and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.